నమస్కారం, బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అమరావతి అభివృద్ధిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సీఎం చంద్రబాబు. అమరావతిపై ప్రజల నమ్మకాన్ని నిలబెడతామని ఉద్ఘాటన. ఫ్యూచర్ సిటీగా రాజధాని అమరావతిని నిర్మిస్తామని వ్యాఖ్య. అమరావతి దేవతల రాజధాని అంటూ ప్రధాని మోదీ ప్రశంసించారని ఏపీ మంత్రి పార్థ సారథి వెల్లడి. రాష్ట్రం నెంబర్ 1 గా ఎదుగుతుందనే నమ్మకాన్ని ప్రధాని కలిగించారని వ్యాఖ్య. ఆదివారం నీట్ 2025 పరీక్ష నిర్వహణకి పగడ్బందీ ఏర్పాట్లు చేశామని, అధికారులు ప్రతి దశల్లోనూ అప్రమత్తంగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా సూచన. ప్రతి ఒక్కరూ సంయమనంతో పనిచేసి ప్రతిష్టాత్మక పరీక్షను విజయవంతంగా నిర్వహించాలని కలెక్టర్ వెల్లడి. అమరావతి అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమరావతిపై ప్రజల నమ్మకాన్ని నిలబెడతామని ఉద్ఘాటించారు. ఫ్యూచర్ సిటీగా రాజధాని అమరావతిని నిర్మిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. అమరావతి దేవతలు నడయాడిన పుణ్యభూమి, దేవేంద్రుడు ప్రతిష్ఠించిన అమరలింగేశ్వరుడు కొలువైన ధన్యభూమి. దేవేరి కనకదుర్గమ్మ ఒకవైపు, పానకాల నృసింహుడు మరోవైపు, మధ్యలో ఉత్తర వాహిని రమణీయ కృష్ణమ్మ. శాతవాహనుల రాజధానిగా, బౌద్ధుల ఆధ్యాత్మిక క్షేత్రంగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అమరావతి స్తూపంతో ఆచార్య నాగార్జునుడు తిరగాడిన ప్రాంతంగా విరాజిల్లింది. ఆత్మ బలిదానంతో తమిళనాడు నుండి ఆంధ్ర రాష్ట్రం సాధించుకుని ఒకసారి రాజధాని లేకుండా నిలబడ్డ ఆంధ్రప్రదేశ్ మరోసారి తెలంగాణ విభజనతో రెండవసారి కూడా రాజధానిని కోల్పోయింది. ఆంధ్రుల ఆకాంక్షలకు రూపమిస్తూ అన్ని ప్రాంతాలతో కనెక్టివిటీ కలిగిన ప్రాంతంగా కృష్ణానది తీరాన ఉన్న అమరావతిని ప్రజా రాజధానిగా నిర్ణయించారు. రాజధాని నిర్మాణం కోసం చేయాల్సిన మొదటి అడుగు భూసేకరణ. ముఖ్యమంత్రి గారి దూరదృష్టిపై నమ్మకంతో అమరావతికి చెందిన 29,000 మంది రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి దేశంలోనే మొదటిసారి 34,000 ఎకరాల భూమిని రాజధాని నిర్మాణం కోసం అప్పగించారు. దేశవ్యాప్తంగా పవిత్ర ప్రాంతాల నుండి తీసుకొచ్చిన మట్టి, పుణ్య నదుల నుండి సేకరించిన నీటితో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ముఖ్యమంత్రి చంద్రబాబు గారి విజన్కు పునాది పడింది. అనతి కాలంలోనే సచివాలయం, హైకోర్టు భవనాల నిర్మాణంతో పాటు విఐటి, ఎస్ఆర్ఎం, అమృత, ఎయిమ్స్, ఎన్ఐడి వంటి ప్రతిష్టాత్మక సంస్థలు కొలువుదీరాయి. ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ప్రభుత్వ భవనాల నిర్మాణం మొదలుపెట్టే సమయానికి 2019లో ప్రభుత్వం మారడంతో అమరావతి భవిష్యత్తుపై చీకట్లు కమ్ముకున్నాయి. 2019 నుండి 2024 వరకు నాటి ప్రభుత్వం చేసిన విధ్వంసం కారణంగా వేల కోట్లతో చేపట్టిన నిర్మాణ పనులు ఆగిపోయాయి. రోడ్లు దెబ్బతిన్నాయి. దారి తెన్ను లేకుండా పోయింది. చదును చేసిన భూమిలో పునాదుల్లో నీరు చేరి పిచ్చి మొక్కలతో, పొదలతో 5 ఏళ్ల పాటు గ్రహణం వీడని సూర్యుడిలా అమరావతి మసకబారింది. 3 రాజధానుల ఆటలో రాష్ట్రానికి రాజధాని అనేదే లేక భవిష్యత్తు అంధకారమైంది. ఏ ఒక్కరూ రాజధాని కోసం గొంతెత్తలేని పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ కోసం తమ భూములిచ్చిన రైతుల త్యాగానికి అర్థం లేకుండా పోయింది. మహిళలు, చిన్నారులు, రైతులు, ఇలా అన్ని వర్గాల ప్రజలు అమరావతి కోసం 5 ఏళ్లు యుద్ధమే చేశారు. అరెస్టుల్ని ఎదుర్కొన్నారు, అవమానాలను తట్టుకున్నారు, అన్యాయాన్ని ఎదిరించారు. అమరావతి నుంచి అటు అరసవల్లి, ఇటు తిరుపతి వరకు పోరుబాటు పట్టారు. పోరాట యోధుల గుండె పగిలి అమరులవుతున్నా వాళ్ల ధైర్యం ఇసుమంతా సడలలేదు. 2024 రాష్ట్ర ప్రజల దీవెనలతో ఎన్డీఏ అఖండ విజయం సాధించి అధికారంలోకి రావడంతో చీకట్లను చీల్చుకుంటూ వచ్చిన సూర్యుడిలా అమరావతి తన పేరు సార్థకం చేసుకుంటూ పునరుజ్జీవం పొందింది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో అమరావతి ప్రస్థానం మహోజ్వలంగా మళ్లీ మొదలైంది. అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రపంచంలోనే అత్యున్నత స్థాయి నగరంగా నిర్మాణానికి సన్నద్ధమవుతోంది. బ్లూ గ్రీన్ కాన్సెప్టుతో 3వ వంతు పచ్చదనంతో పర్యావరణానికి అనుకూలంగా కాలుష్యరహితంగా నిర్మితమవుతున్న ఏకైక నగరం అమరావతి. బయోడైవర్సిటీతో కూడిన అద్భుతమైన విశాలమైన పార్కులు, డిస్ట్రిక్ట్ కూలింగ్ సిస్టమ్, పైప్డ్ గ్యాస్, స్ట్రోమ్ వాటర్, కేబుల్ కనెక్టివిటీ లాంటి సకల సౌకర్యాలు భూగర్భ వ్యవస్థ ద్వారా నివాసాలకు అందనుంది. సైకిల్ ట్రాక్ నుంచి విశాలమైన గ్రిడ్ రహదారులతో నగరమంతా రాజ టీవీతో నిర్మితమవుతోంది.
నేచురల్ వెంటిలేషన్ తో లెజిస్లేచర్, హైకోర్ట్, ల్యాండ్ మార్క్ ఇన్స్టిట్యూషన్స్ తో భవిష్యత్ తరాలకు భూమిలో స్వర్గంలా విలసిల్లనుంది. ఒక స్మార్ట్ సిటీగా, భావి క్వాంటమ్ వ్యాలీగా ఈ నవనగరం ఆవిష్కృతమవుతుంది. అమరావతి కేవలం నగరం కాదు, 5 కోట్ల మంది భవిష్యత్తుకు భద్రతగా నిలుస్తూ ఆర్థిక భరోసానిచ్చే స్వయం ఆధారిత కల్పవృక్షం. రాష్ట్ర నలుమూలల నుంచి ఉద్యోగం, ఉపాధి కోసం పొట్టచేత పట్టుకుని వచ్చే ప్రతి ఒక్కరికి అక్షయ పాత్ర కానుంది మన అమరావతి. అమరావతి దేవతల రాజధాని అంటూ ప్రధాని మోదీ ప్రశంసించారని ఏపీ మంత్రి పార్థసారథి తెలిపారు. రాష్ట్రం నెంబర్ 1 గా ఎదుగుతుందనే నమ్మకాన్ని ప్రధాని కలిగించారని చెప్పారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి పార్థసారథి మాట్లాడారు. సీఎం పనితీరు, దూరదృష్టిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. రాష్ట్ర యువత కలల్ని, అమరావతిని నిజం చేస్తుందని ఆయన చెప్పారు. ఏఐ, గ్రీన్ ఎనర్జీ, హెల్త్ రంగాల్లో అమరావతి అభివృద్ధి చెందాలని ప్రధాని ఆకాంక్షించారు. ప్రతి ఎకరాకు సాగునీరు అందించే లక్ష్యంతో కేంద్రం పనిచేస్తుందని చెప్పారు. గత పాలకులు అమరావతిలో విధ్వంసం సృష్టించారు. పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేసుకోగలమనే నమ్మకం కలుగుతోంది. సీఎం నాయకత్వంలో పోలవరం, బనకచెర్ల ప్రాజెక్టు సాధ్యమే. ప్రతి ఇంట వ్యాపారవేత్తలను తయారు చేయాలనేది సీఎం ఆలోచన. అందుకు అనుగుణంగా అందరం కలిసి పనిచేస్తాం అని పార్థసారథి తెలిపారు. ఎంతో మంది ఈ అమరావతి మీద విషయం చెమ్ముతూ, ఈ అమరావతి గురించి కీడు తలుస్తూ, దీన్ని శ్మశానంగా పోల్చిన అవివేకులు, స్వార్థపరులు, అప్రజాస్వామికవాదులు ఇప్పటికైనా పశ్చాత్తాపం వ్యక్తపరిస్తే తెలుగు ప్రజలు క్షమిస్తారో లేదో తెలియదు, కానీ ఆ భగవంతుడు ఏమైనా క్షమిస్తారేమో ప్రయత్నం చేయాలని చెప్పేసి నేను మనవి చేస్తామన్నా. నేను నిన్నటి రోజున ప్రజలందరూ కూడా వాలంటీర్ గా, ఎందుకంటే స్వయంగా నేను బాపట్ల, ఏలూరు జిల్లాల్లో నేను చూశాను. నేను వాహనాలు సరిపోక కొన్ని వేల మంది గ్రామాల్లోనే మిగిలిపోతున్నాయి. బస్సుల్లో వచ్చిన ప్రభుత్వ ఉద్యోగస్తుల్ని, అంగన్వాడీ ఎవరైతే రావాలనుకున్నారో వారందరికీ ప్లేస్ లేకోకుండా చేసి, మేము వెళ్ళాలి మా అమరావతి పునఃప్రారంభ కార్యక్రమానికి అని చెప్పేసి ప్రజలందరూ కూడా చాలా ఉత్సాహంతో ఎండను కూడా లెక్క చేయకోకుండా ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నారని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. నేను అంతేకాకుండా ఈ సభలో విశ్వగురువుగా గుర్తించబడ్డ సాక్షాత్తు ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి గురించి చేసిన వ్యాఖ్యలు, జ్ఞానం ఉన్న ఎవరికైనా సరే చంద్రబాబు నాయుడు గారి యొక్క పనితనం కానివ్వండి, ఆయనకున్న గొప్ప దూరదృష్టి కానివ్వండి, ఆయనకి ఈ రాష్ట్రం పట్ల, రాష్ట్ర ప్రజల పట్ల ఉన్న కమిట్మెంట్ ఏంటో అర్థమవుతుందని చెప్పేసి కూడా నేను స్పష్టంగా తెలియజేస్తా ఉన్నా. నేను సాక్షాత్ ప్రధానమంత్రి గారే ఈ అమరావతి నిర్మాణం, ఈ అమరావతి నగర నిర్మాణం ఈ రాష్ట్ర యువత కలలను నిజం చేస్తుంది అని చెప్పారంటే అమరావతి యొక్క అవసరం, అమరావతి నగరంలో ఉన్న శక్తి సాక్షాత్ ప్రధానమంత్రి గారే కీర్తించారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ నెల 4వ తేదీ ఆదివారం నీట్ 2025 పరీక్ష నిర్వహణకి పగడ్బందీ ఏర్పాట్లు చేశామని, అధికారులు ప్రతి దశలోనూ అప్రమత్తంగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీషా సూచించారు. ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేసి ప్రతిష్టాత్మక పరీక్షను విజయవంతంగా నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. వైద్య కళాశాలలో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే నీట్ 2025పై విజయవాడలోని రైతు శిక్షణ కేంద్రంలో శనివారం సెంటర్ సూపరింటెండెంట్లు, అబ్జర్వర్లకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా నీట్ పరీక్షను విజయవంతంగా నిర్వహించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కలెక్టర్ లక్ష్మీషా సూచనలు అందజేశారు. జిల్లాలో 13,625 మంది అభ్యర్థులకి 28 కేంద్రాల్లో ఏర్పాట్లు చేయడం జరిగిందని, మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు జరిగే పరీక్ష జరుగుతుందని చెప్పారు. అర్హత కలిగిన PWD అభ్యర్థులకి సాయంత్రం 6 గంటల వరకు అవకాశం ఉంటుందని చెప్పారు. శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని ప్రతి అంశంపైన పూర్తి స్థాయిలో అవగాహన పెంపొందించుకుని చిన్న పొరపాటుకి కూడా తావు లేకుండా విధులు నిర్వర్తించాలని అన్నారు. అలాగనే పరీక్ష నిర్వహణకి సంబంధించిన అధికారులు అడిగిన వివిధ సందేహాలను కలెక్టర్ నివృత్తి చేశారు. సిటీ కోఆర్డినేటర్, సెంటర్ సూపరింటెండెంట్, డిప్యూటీ సెంటర్ సూపరింటెండెంట్, అబ్జర్వర్లు, ఇన్విజిలేటర్లు ఇలా ప్రతి ఒక్కరూ సంయమనంతో పనిచేసిన ప్రతిష్టాత్మక పరీక్షను విజయవంతంగా నిర్వహించాలని కలెక్టర్ లక్ష్మీషా సూచించారు. విభిన్న ప్రతిభావంతులకి ప్రత్యేక ఏర్పాట్లు, అభ్యర్థుల తనిఖీ ప్రక్రియ, బయోమెట్రిక్ హాజరు, కంట్రోల్ రూమ్ విధులు, సీటింగ్ అరేంజ్మెంట్, వీడియోగ్రఫీ, సీల్డ్ కవర్స్, నివేదికలు, కాన్ఫిడెన్షియల్ మెటీరియల్స్ నిర్వహణపై తదితర అంశాలపై శిక్షణ అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. కార్యక్రమంలో శిక్షణ అధికారులు ఆదిశేషు శర్మ, వెంకటేశ్వరరావు, విజయవాడ ఆర్డీఓ కావూరి చైతన్య తదితరులు పాల్గొన్నారు.
షష్ఠిని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం నందు సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. షష్ఠి నాడు శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం జరిపించడం, వీక్షించడం వలన అవివాహితులకి వివాహ సంబంధం ఆటంకాలు తొలగి వివాహాలు జరిగి సత్సంతానం కలుగుతుందని పెద్దలు చెబుతున్నారు. విశిష్టమైన ఇంద్రకీలాద్రి క్షేత్రంలో షష్ఠి రోజున సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం జరిపించిన వారికి సత్సంతాన ప్రాప్తి, రాబోయే తరాల వారికి కూడా సంతానలేమి లేకుండా వంశాభివృద్ధి జరుగుతుందని భక్తుల విశ్వాసం. మహామండపం 7వ అంతస్తులో మంగళ వాయిద్యములు, వేద పండితుల మంత్రోత్సరణ నడుమ శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వాళ్ళ కళ్యాణం శాస్త్రోక్తంగా నిర్వహించడం జరిగింది. ఈ సేవలో భక్తులు విశేషంగా పాల్గొని శ్రీ వల్లి దేవసేన సమేత స్వామి వాళ్ళ కళ్యాణం తిలకించారు. కర్మ కరిష్యే మీ మనవ్యస్థల సిద్ధ్యర్థం చస్తి పుణ్యాహ వాచనం గరిష్యే ఆదవ మహాగణాధిపతి పూజాం గరిష్యే తదంగ కలశారాధనం గరిష్యే కలశోదకే నా గంధ పుష్పాక్షతైరభ్యత్య కలశస్య ముఖే సౌజాగ్రా సర్వే తత్తైవ వసుంధర భర్గవే దోధే సర్వేదస్వామ వేదో సర్వణ హంగైతే సిద్ధా సర్వే కలశాం ప్రథమాస్తదాః కలశే సుధాంతి పవిత్ర పరిశుద్ధే సోర్ధే ఆపో వాయుం సర్వం విశ్వ భూతాన్యో ప్రాణభావ ప్రతిభా పూర్ణభావ ప్రతిభా తుమ్రాణభ విరాణమృతమాప ప్రాణానైవేద్యాస్థానముపపయతే స్థిరో భవ వరదో భవ తుంగో భవ సుప్రసన్నో భవ స్థిరాసనం గురు ధ్యానం గణానాం ద్వా గణపతిం హవామహే కవిం కవీనామస్రవస్వం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదానస్సుందన్నోతభిద్ధి దదాతును శ్రీ మహాగణాధిపతే నమః ధ్యాయామి ఆవాహయామి సువర్ణరత్న ఖచ్చిత సింహాసనం. మంగళగిరి నగరంలో ద్విచక్ర వాహనాల భద్రతకి కరువు అవుతుంది. ఆసుపత్రులు, కళ్యాణ మండపాలు, షాపింగ్ కాంప్లెక్స్ల ఎదుట చివరికి ఇంటి ముందు వాహనాన్ని నిలిపినా పక్కకు వెళ్లానన్న జంకే పరిస్థితులు నెలకొన్నాయి. నగరంలో సీసీ కెమెరాలు ఉన్నా చోరీలు మాత్రం ఆగటం లేదు. టెక్నాలజీతో నేరాలకు అడ్డుకట్ట వేస్తామని నిత్యం భద్రతా సూక్తులు వల్లించే పోలీసు ఉన్నతాధికారులకి బైక్ దొంగలు సవాల్గా మారారు. తాజాగా నగరంలోని టిప్పాల బజార్లో గత 3 రోజులుగా వరుసగా 3 ద్విచక్ర వాహనాలు చోరీకి గురయ్యాయి. దీంతో స్థానిక ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఇళ్ల ఎదుట పార్కింగ్ చేసిన ద్విచక్ర వాహనాలని దొంగలు చాకచక్యంగా చోరీ చేయటం సీసీ కెమెరాల్లో సైతం రికార్డ్ అవుతుంది అని స్థానికులు తెలుపుతున్నారు. టిప్పల బజార్లోని కొందరు గంజాయి ముఠా సభ్యులు జల్సాలకు అలవాటు పడి ద్విచక్ర వాహనాలని చోరీ చేసి ఉంటారని స్థానిక ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పోలీసులు దొంగతనాలపై దృష్టి సారించి వాహనాల చోరీలను నియంత్రించాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అమరావతి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్రం ఎప్పుడు అండగా ఉంటుందని బీజేపీ రాష్ట్ర మీడియా ఇన్ఛార్జి పాతూరి నాగభూషణం స్పష్టం చేశారు. డబుల్ ఇంజన్ సర్కార్ ద్వారా అభివృద్ధి పరుగులు పెడుతుందని చెప్పారు. మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సారథ్యంలో అభివృద్ధి సంక్షేమంతో ప్రజలకు, రాష్ట్రానికి మేలు జరుగుతుందని పేర్కొన్నారు. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం నందు నిర్వహించిన మీడియా సమావేశంలో బీజేపీ రాష్ట్ర మీడియా ఇన్ఛార్జి పాతూరు నాగభూషణం మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మోడీ 3 సార్లు ఏపీకి వచ్చారని, అమరావతి అభివృద్ధికి కట్టుబడి ఉన్నట్లు మోడీ చెప్పారని అన్నారు. నిన్న సభను బాహుబలి 3గా ప్రజలు చెబుతున్నారని చెప్పారు. గత 5 ఏళ్లు రాష్ట్రాన్ని నాశనం చేసిన వైసీపీ వాళ్ళు ఇప్పుడు విమర్శలు చేస్తున్నారని, అమరావతిని అభివృద్ధి చేయకుండా నాశనం చేసింది వైసీపీనేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొన్న షర్మిల నోటుకొచ్చిన విధంగా మోడీపై వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం జరుగుతున్న అభివృద్ధిని చూసి వైసీపీ వాళ్ళు ఓర్వలేకపోతున్నారని చెప్పారు. యోగా వలన మానసిక ఒత్తిడిని తట్టుకొని నిలబడే అవకాశం ఉంటుందని చెప్పారు. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విశాఖకు వస్తానని మోడీ హామీ ఇచ్చినట్లు తెలిపారు. రాష్ట్రానికి 3 కొత్త పోర్టులు, 8 ఫిషింగ్ హార్బర్లు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. మనం గనక చూస్తే నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం అయిన తర్వాత మొట్టమొదటిసారి విజయవాడ రావడం జరిగింది. మధ్యలో ఒకసారి విశాఖపట్నం రావడం జరిగింది. విశాఖపట్నం వచ్చినప్పుడు అప్పటికి ఇప్పటికీ తేడా ఏంటంటే, అప్పుడు అక్కడ కొన్ని కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేసి వెళ్ళిపోవడం జరిగింది. ఇక్కడ ఈ అమరావతి ఏదైతే గత 5 సంవత్సరాల్లో అంటే 19 నుంచి 24 వరకు ఈ రాష్ట్రంలో ఏ విధంగా 3 రాజధానులు అని చెప్పి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకుండా అరాచకాలు, అకృత్యాలు వీటన్నిటినీ చేశారో, వీటికి ప్రజలందరూ విసిగిపోయి కూటమి ప్రభుత్వం మీద ఎంతో నమ్మకంతో ఓట్లు వేసి 164 సీట్లు ఇవ్వడం జరిగింది. నిన్న ఇంత హడావుడిగా ఇప్పుడు పెట్టడానికి ఏంటంటే కారణం, రాత్రి నుంచి వైసీపీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ప్రధానమంత్రి మోడీ గారు ఏమీ అనౌన్స్ చేయలేదని. వాళ్ళకి అసలు అనౌన్స్మెంట్ గురించి తెలిస్తే మాట్లాడాలా. ఇంత చక్కగా ఒక
పాంప్లెట్లో ఏమేమి రోడ్లు వేసాం, ఏమేమి దీనికి సంబంధించినటువంటి ప్రోగ్రాములు చేశాం. చక్కగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఏమేం చేసాం అనేది చక్కగా ఇచ్చారు. ఇవి కాక దీంట్లో శంకుస్థాపనలు ఏం చేసాం, మన అమరావతిలో ఏమేం చేసాం అనేది కూడా చక్కగా ప్రింట్ వేసాం. నేను అడుగుతున్న వైసీపీ నాయకులను కానీ కాంగ్రెస్ పార్టీని కానీ మీ జీవితంలో ఎప్పుడైనా ఈ విధంగా ఒక కార్యక్రమం పెట్టి పూర్తయిన పనులు ఇవి, శంకుస్థాపనలు ఇవి, ప్రోగ్రెస్లో ఉన్నాయని ఎప్పుడైనా చేయగలిగారా? ఈ 5 సంవత్సరాలు ఏ రోజైనా సరే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీ పార్టీ నాయకులు కానీ మంత్రులు కానీ ఈ విధంగా చేశారా? ఇది చేయకపోగా మళ్ళా ఈ రోజున ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. నిన్న క్లియర్గా చెప్పారు మోడీ గారు, ఈ రాష్ట్రం వాళ్ళ పేపర్లో రాశారు, మళ్ళీ రాయటం కూడా, దేశానికి ఇంజిన్ లాంటిది అమరావతి. అమరావతి రాజధాని రాష్ట్రానికి ఎంత అవసరమో ప్రజలకు అర్థమైందని, అందుకే వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. వెలగపూడిలో జరిగిన ప్రధాని నరేంద్ర మోదీ సభకు భారీగా ప్రజలు తరలి రావటమే నిదర్శనమని చెప్పారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 20వ డివిజన్ ఎం హోటల్ ఏరియాలో ప్రజా సమస్యలపై ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యటించారు. ఈ సందర్భంగా నిరుపేద కుటుంబాలకు చెందిన 2 పార్టీ కార్యకర్తలకు టిఫిన్ బండి, ప్లాట్ఫారం, రిక్షా పంపిణీ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన అమరావతి ఆంధ్రుల చిరకాల కోరిక అని చెప్పారు. రాజధాని నిర్మాణం అయితే ఎంతో మందికి ఉపాధి కలుగుతుందని, రాష్ట్రం అన్ని విధాలా ముందుకు వెళ్తుందని చెప్పారు. వెలగపూడిలో జరిగిన ప్రధాని సభతో పూర్వ వైభవం వచ్చిందని అన్నారు. అమరావతి పనులు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో చూసేందుకు పెద్ద ప్రజానీకం తరలివచ్చి తమ మద్దతు తెలియజేశారని తెలిపారు. కార్యక్రమంలో జనసేన, బీజేపీ నేతలు పాల్గొన్నారు. నిన్నటి కార్యక్రమం అందరం చూసాం. ఉదయం నుంచి ప్రజలు కేరింతలతో ఆ సభకి రావడం, మోడీ గారి సభకి రావటం, మోడీ గారు వీళ్ళందరినీ చూసి మనకి ఇచ్చిన వరాలే కాకుండా రానున్న రోజుల్లో ఈ రాజధాని భారం నేను కూడా నా భుజానికి ఎత్తుకుంటానని చెప్పడం, అంతేకాకుండా మరొక కార్యక్రమం కూడా అది తొందరలో విశాఖపట్నం నగరానికి వస్తానని చెప్పడం, ఏమేమి కావాలో అవన్నీ కూడా డిపిఆర్ ఇస్తే దాన్ని అన్నింటినీ కూడా ఏ విధంగా సమర్థవంతంగా పూర్తి చేయాలో కేంద్రం రాష్ట్రం కలిపి ఆలోచన చేసి పూర్తి చేద్దామని చెప్పడం, ఇవన్నీ కూడా ఆంధ్ర రాష్ట్రానికి పట్టిన అదృష్టం నేను భావిస్తున్నాను. 24 జరిగిన ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ కి ప్రజల్లో రాజధాని కట్టలేకపోవడం ఎంత వ్యతిరేకత ఉందో తెలుసుకున్న ప్రజలు ఆ గత 5 సంవత్సరాలు ఉన్న ప్రభుత్వానికి కనీసం వాళ్ళకి ప్రతిపక్ష హోదా కూడా రాకుండా ఓడించడం అంటే అది చరిత్రలో చాలా అరుదుగా జరుగుతుంది. నేను అనుకోవడం భారతదేశంలో ఈ రాష్ట్రంలోనే ఆ విధంగా 2 పర్యాయాలు జరిగింది. ప్రతిపక్ష పార్టీకి, ప్రధాన ప్రతిపక్ష పార్టీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాకుండా. దీనిని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మోడీ గారు కూడా ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారి శక్తి సామర్థ్యాల గురించి చక్కగా మాట్లాడటం జరిగింది. గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన కంప్యూటర్ గురించి మాట్లాడుతూ ఉంటే నేను ఆ గుజరాత్ నుంచి ఆయన అధికారులు పంపించి ఆ వివరాలను తెలుసుకుని దాన్ని కాపీ కొట్టి అక్కడ ముఖ్యమంత్రిగా సమర్థవంతంగా పరిపాలన చేశానని చెప్పి ఆయన జోక్గా చెప్పినా పచ్చి నిజం చెప్పారని నేను నమోదు చేస్తూ ఉన్నాను. సో ఆ విధంగా ఒక విజన్ లీడరు, ఆయన చేతుల మీద ప్రజలు కూడా ఆయన సహకరించాలి. జరుగుతున్న వాస్తవాలని కూడా తెలుసుకోవాలి. తెలిసిన ఆయన సహకరిస్తే చక్కటి అమరావతి సృష్టించబడుద్ది. అమరావతి సృష్టిస్తే అది ఆయనకు కాదు లాభం. ఆయన సృష్టించాడనే పేరుంటదేమో కానీ దానివల్ల లాభం పొందేది పిల్లలు. విద్యుత్ ఛార్జీల పెంపు, స్మార్ట్ మీటర్లను వ్యతిరేకిస్తూ మే 7న సిపిఎం ఆధ్వర్యంలో ప్రజాబేరీ నిర్వహిస్తున్నట్లు సిపిఎం కార్యవర్గ సభ్యులు దోనేపూడి కాశీనాథ్ తెలిపారు. విద్యుత్ సౌద దగ్గర నిరసన కార్యక్రమం నిర్వహిస్తామని, కూటమి ప్రభుత్వం విద్యుత్ అక్రమ ఒప్పందాలు రద్దు చేసుకునే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. విద్యుత్ సౌద వద్ద జరిగే ధర్నాలో ప్రజలు భారీ ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. విద్యుత్ ఛార్జీల పెంపు, స్మార్ట్ మీటర్లని వ్యతిరేకిస్తూ నగరంలోని శ్రీ భవనం నందు సిపిఎం ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో సిపిఎం కార్యవర్గ సభ్యులు దోనేపూడి కాశీనాథ్ పాల్గొని మాట్లాడారు. విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా ప్రజల నుంచి 2 లక్షల సంతకాలను సేకరించామని, గత వైసీపీ ప్రభుత్వం 32,000 కోట్ల విద్యుత్ భారాలు మోపిందని చెప్పారు. కూటమి ప్రభుత్వం వాటిని రద్దు చేయకుండా అదనంగా భారాలు మోపుతుందని అన్నారు. కూటమి ప్రభుత్వం 10 నెలల కాలంలో 15,000 కోట్లు ప్రజలపై భారాలు మోపిందని, 4 రకాల సర్దుబాటు ఛార్జీల పేరుతో ప్రజలను దోచుకుంటున్నారని పేర్కొన్నారు. ఆదానితో అక్రమ ఒప్పందం చేసుకుని 1.80 లక్షల కోట్లు 25 ఏళ్ల పాటు వసూలు చేసే నిర్ణయం మీకెవరిచ్చారని, షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ జగన్ బినామీ కంపెనీ అని టీడీపీ చెప్పిందని చెప్పారు. మరి అదే కంపెనీని ఇంకా కొనసాగిస్తున్నారో చంద్రబాబు చెప్పాలని నిలదీశారు. స్మార్ట్ మీటర్లు పెడితే పగలు కొట్టాలని ఆనాడు తండ్రి కొడుకులు చెప్పారని, ఇప్పుడు అవే స్మార్ట్ మీటర్లను ఈ కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందని విమర్శించారు.
విద్యుత్ అక్రమ ఒప్పందాలు రద్దు చేసుకునే వరకు తమ పోరాటం కొనసాగుతుందని మే 7వ తేదీన విద్యుత్ సౌధ వద్ద జరిగే ధర్నా ప్రజలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. విద్యుత్ ఛార్జీల పెంపుదలపై బాత్ మీటర్ల రద్దును కోరుతూ సిపిఎం ప్రజాభేరి నిర్వహిస్తా ఉంది. మే 7వ తేదీ విద్యుత్ సౌధ దగ్గర నిరసన కార్యక్రమాన్ని చేపట్టదలిచాం. దాదాపుగా 2 లక్షల సంతకాలు సేకరించి వివిధ వార్డుల్లో వివిధ ప్రజానీకం దగ్గర కోడళ్లలో 2 లక్షల సంతకాలు సేకరించి ఈ సంతకాలు సేకరణతో కూడినటువంటి నిరసనని తెలియజేసేటువంటి దానికి 7వ తేదీ ఉదయం 10 గంటలకి విద్యుత్ సౌధ వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టదలిచాం. గత వైసీపీ ప్రభుత్వం 32,000 కోట్ల రూపాయలు పెంచింది. ఇప్పుడు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం రద్దు చేస్తానని చెప్పింది. రద్దు చేయకపోగా ఉన్నటువంటి వాటికి అదనంగా ఎప్పుడో 4 ఏళ్ల కిందట వాడుకున్నటువంటి దానికి సర్దుబాటు ఛార్జీలు అని చెప్పనేటువంటి పేరుతో ఉన్నటిని రద్దు చేయకుండా అమలు జరిపేటువంటి దానికి ముందుకెళ్తా ఉంది. దాదాపుగా ఈ 10 నెలల కాలంలోనే 15,485 కోట్ల రూపాయలు ప్రజలనెత్తిన భారాన్ని మోపుతా ఉంది. ఇది కాకుండా 4 రకాల సర్దుబాటు ఛార్జీల్ని దీని మీద ప్రజల మీద వేసేటువంటి దానికి పూనుకున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. వెరసి ఇప్పటికీ 25 సంవత్సరాల అదానీతో 7,000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఒప్పందం చేసుకుని ఈ అక్రమ ఒప్పందం వల్ల 1,20,000 కోట్ల రూపాయలు ప్రజల మీద భారం పడబోతా ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రంలో పర్యటించడం వలన రాష్ట్రానికి మేలు జరిగిందేమీ లేదని ప్రధాని వ్యాఖ్యలు ఆంధ్రుల ఆశలపై నీళ్లు చల్లేలా ఉన్నాయని సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిహెచ్ బాపురావు విమర్శలు గుప్పించారు. నగరంలోని శ్రీ భవన్ నందు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజధాని అమరావతి పునఃప్రారంభ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చి వెళ్లడం వలన రాష్ట్ర ప్రజలకు జరిగిందేమీ లేదని చెప్పారు. అభివృద్ధికి కేంద్రం ఇవ్వాల్సిన నిధుల గురించి ప్రధాని వివరించకుండా యోగా దినోత్సవం గురించి మాట్లాడటం రాష్ట్ర ప్రజలను నిరాశపరిచిందని చెప్పారు. సభ ప్రారంభమైనప్పటి నుంచి ముగిసేంత వరకు వారి భజన సరిపోయింది, కానీ ప్రజలకు ఎటువంటి లబ్ధి చేకూరే అంశాలను ప్రస్తావించలేదని విమర్శించారు. గత వైసీపీ ప్రభుత్వం మాదిరి అధికార పార్టీ కూడా మోడీ భజన చేస్తుందని విమర్శించారు. ప్రజల పక్షాన పోరాడటానికి సిపిఎం ముందుంటుందని తెలిపారు. అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తే రాజకీయంగా విభేదాలు ఉన్నప్పటికీ తమతో కలిసి రాజధాని అమరావతి పునర్నిర్మాణానికి కృషి చేస్తామని స్పష్టం చేశారు. నరేంద్ర మోడీ గారి రాక కోసం రాష్ట్రానికి మేలు జరుగుతుందని రాష్ట్ర ప్రజలు ఎంతగానో ఆశించారు. కానీ అమరావతి పనుల పునఃప్రారంభం సందర్భంలో మోడీ గారు స్పందించిన తీరు రాష్ట్ర ప్రజలని మరోసారి నిరాశపరిచింది. అంతేకాదు మరోసారి రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ద్రోహం చేసిందని చెప్పాలి. అమరావతికి 1,000 కోట్ల రూపాయల నిధులు విడుదల చేస్తారని ప్రజలు ఆశించారు. ఇదేదో మోడీ గారు బీజేపీ కేంద్ర ప్రభుత్వం యొక్క దాయదాక్షిణ్యం కాదు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం సెక్షన్ 94(3) ప్రకారం రాజ్భవన్, అసెంబ్లీ, సచివాలయంతో సహా మౌలిక సదుపాయాల కల్పన చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిది. నిన్న సుమారుగా 57,000 కోట్ల రూపాయల పనులు అన్నారు. అందులో అమరావతి 49,000 కోట్లు ఉన్నాయి. మొత్తం 1,00,000 కోట్లు కావాలంటున్నారు. మరి దీంట్లో నిధులు లేకుండా అమరావతిని పొగిడి అమరావతి ఇందుర్ల రాజధానిని లేకపోతే ఇంకోటని మాటలు చెప్పడం వల్ల లాభమే ఉంది. పోనీ గత 11 ఏళ్లలో గవర్నమెంట్ ఏమన్నా ఇచ్చిందా? ఇప్పటి వరకు ఇచ్చింది 1,500 కోట్ల రూపాయలు మాత్రమే. కనీసం తన బాధ్యతని డబ్బు రూపంలో చేస్తామనే మాట కూడా ఎందుకు చెప్పలేకపోయారు? 11 ఏళ్ల నుంచి రాష్ట్రంలో అంటే కొంతకాలం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. కేంద్రంలో బీజేపీ నరేంద్ర మోడీనే కదా. ఎవరడ్డం పడ్డారు చేయడానికి మీకు? ఒకరినొకరు గౌరవించుకోవడం తప్పు కాదు, ప్రధానమంత్రి గారిని గౌరవించాల్సిందే. కానీ గౌరవం వేరు, భజన వేరు. ఇది ఒక వీళ్ళని వాళ్ళని వీళ్ళు భజన చేసుకునేటువంటి సమావేశంలాగా మారిస్తే రాష్ట్రానికి రాజధానికి ఏమీ ప్రయోజనం చేకూరుతుంది? అలాగే 15,000 కోట్ల రూపాయలు ప్రపంచ బ్యాంక్ నుంచి అప్పు ఇప్పించారు. ఆంధ్రప్రదేశ్కి అప్ప మిగిల్చేది? ఇప్పటికే లక్షల కోట్లు అప్పులు చేశారు రాష్ట్ర ప్రభుత్వం అని మీరే చెప్పారు గతంలో ప్రభుత్వం. మరి ఇవాళ అప్పులేంటి? అప్పులు కాకుండా గ్రాంట్లు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అడగాల్సింది. ఏదో ప్రధానమంత్రి గారికి ఉబ్బయిస్తే డబ్బులు ఇస్తారని కాదు, మన హక్కు అది. ముందు అడగాలి, లోపల అడగాలి, బయట అడగాలి. ఆ ఒత్తిడి తేవాలి. జనం 1,00,000 మందిని తీసుకొచ్చి ఉపయోగం ఏంటి?
పచ్చని పంట పొలాలు ఉన్న చోట సోలార్ ప్రాజెక్టుల పేరుతో భూములను కార్పొరేట్ సంస్థలకి కట్టపెట్టడం సరైన విధానం కాదని ఆమ్ ఆద్మీ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ నేతి మహేశ్వరరావు వెల్లడించారు. నీటి సౌకర్యం లేని బీడు భూములను సోలార్ ప్రాజెక్టులకి కేటాయించాలని ప్రభుత్వానికి సూచించారు. రామాయపట్నం భూముల కేటాయింపును రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వం, ప్రస్తుత కూటమి ప్రభుత్వం అభివృద్ధి అంటే రైతుల భూములను డొల్ల కంపెనీలకు కట్టపెట్టడమేనా అన్న అంశం మీద ఆమ్ ఆద్మీ పార్టీ అన్ని రాజకీయ పక్షాలతో గాంధీనగర్లోని ఛాంబర్ ఆఫ్ కామర్స్ హాల్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది. ఆమ్ ఆద్మీ పార్టీ జోనల్ కోఆర్డినేటర్ నేతి మహేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి వడ్డే సోపనాథేశ్వర, మాజీ ఎమ్మెల్సీ సుంకర పద్మశ్రీ, సిపిఐ పార్టీ నగర కార్యవర్గ సభ్యులు శ్రీనివాసరావు, పార్టీ పెద్దలు, ప్రజా సంఘాల నాయకులు, రైతు సంఘాల నాయకులు, మేధావులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ రామాయపట్నం పరిసర ప్రాంతాల్లో ఉన్న రైతులకు అండగా నిలబడాల్సిన సమయం వచ్చిందని చెప్పారు. పచ్చని పంట పొలాలని ఉన్న భూముల్ని సోలార్ ప్రాజెక్టుల పేరుతో బీడు భూములను చేయటం సరైన విధానం కాదని చెప్పారు. సామర్థ్యం లేని డొల్ల కంపెనీలకు భూములు కేటాయించడం వ్యతిరేకిస్తున్నామని అన్నారు. గత ప్రభుత్వంలో రైతుల పట్ల జగన్ చేసిన తప్పిదాలనే కూటమి ప్రభుత్వం కూడా చేస్తుందని అన్నారు. రామాయపట్నం రైతుల కోసం కలిసికట్టుగా ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకి వ్యతిరేకంగా పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. 300 కోట్ల మనీ విదేశాల నుంచి ఈ దేశానికి సతీష్ కపూర్ అనే డొల్ల కంపెనీలు పెట్టిన చరిత్ర ఉన్న కంపెనీ అతను తీసుకొస్తాడని ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అగ్రిమెంట్ చేసుకునే పరిస్థితి అంటే ఆంధ్రప్రదేశ్ లో ఏం జరుగుతా ఉంది. ఒకవైపు దాడి చేస్తారు, ఐటీ దాడులు జరుగుతాయి, సిడిసిఎల్ మీద వీళ్ళందరి మీద దాడి జరగగానే బీజేపీకి ఎలక్ట్రల్ బాండ్ ఇస్తే బీజేపీకి దాడి చేసిన వాళ్ళందరూ 30 మంది ఎలక్ట్రల్ బాండ్ బీజేపీ హుండీలో వేసిన పరిస్థితి, అక్కడ అదాని బీజేపీ ఆడిస్తున్న పరిస్థితి, ఇక్కడ ఆ ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వమైనా పై లెవెల్ కలిసి పనిచేసే విధానం, కింద లెవెల్ వచ్చేకి పార్టీల వారిగా ప్రజల మధ్య ఫిట్ క్రియేట్ చేసే విధానం. కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో ఒక సిండికేట్ తరహా వాతావరణం నడుస్తా ఉంది. ఆ తరహా వాతావరణం మా ప్రాంత రైతులు, ముఖ్యంగా కందుకూరు ప్రాంత రైతులు, కరేడు ప్రాంతంగానే రామాయపట్నం రైతులు భూముల మీద పడిన పరిస్థితి. కాబట్టి మా రైతులకు అండగా ఈ సిండికేట్ జరుగుతున్న యుద్ధంలో అన్ని పక్షాల వాళ్ళు కూడా సహకరించాలి, అన్ని కూడా మాతో రావాలి, అప్పుడే వాళ్ళని ఎదిరించగలం, మా రైతులకి భరోసా కలిగించగలని చెప్తుంటా. అది చాడకుండా కన్నా శక్తియుక్తులన్నింటిని కూడా ఈ సిండికేట్ తాలూకు డేటాని బయట ప్రపంచానికి తెలియజేయడానికి ఉపయోగిస్తూ మా కరేడు రైతులకి అండగా ఉంటాను. అవసరమైతే వాళ్ళకు ముందుగా నేను ఉంటానని కందుకూరు ప్రాంత ప్రజలకు మనవి చేసుకుంటూ మీ అందరికి కూడా హామీ ఇస్తున్నాను. మీరేమి భయపడాల్సిన అవసరం లేదని చెప్పదలుచుకున్నాను. వార్త ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అమరావతి అభివృద్ధిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సీఎం చంద్రబాబు. అమరావతిపై ప్రజల నమ్మకాన్ని నిలబెడతామని ఉద్ఘాటన. ఫ్యూచర్ సిటీగా రాజధాని అమరావతిని నిర్మిస్తామని వ్యాఖ్య. అమరావతి దేవతల రాజధాని అంటూ ప్రధాని మోదీ ప్రశంసించారని ఏపీ మంత్రి పార్థ సారథి వెల్లడి. రాష్ట్రం నెంబర్ 1 గా ఎదుగుతుందనే నమ్మకాన్ని ప్రధాని కలిగించారని వ్యాఖ్య. ఆదివారం నీట్ 2025 పరీక్ష నిర్వహణకి పగడ్బందీ ఏర్పాట్లు చేశామని అధికారులు ప్రతి దశలోనూ అప్రమత్తంగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా సూచన. ప్రతి ఒక్కరూ సంయమనంతో పనిచేసి ప్రతిష్టాత్మక పరీక్షను విజయవంతంగా నిర్వహించాలని కలెక్టర్ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.